హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ సారీ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. సారీస్ లో ఆల్ వెరైటీస్, లో రేంజ్, హై రేంజ్ ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ లో పైతానీలో కంచి డిజైన్స్. ఓకే, బ్రైడల్ కలెక్షన్. ఓకే, మనకి కంచి రెగ్యులర్ డిజైన్ కన్నా మనం కొంచెం పైతానీ డిజైన్ ఇచ్చేసి కొంచెం డిజైనర్ గా చేసాము. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనకి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైనర్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి కంచిలో డిఫరెంట్ వెరైటీస్, స్కర్ట్ బోర్డర్స్, టిష్యూస్ అనేవి మన దగ్గర లేటెస్ట్ గా స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఫస్ట్ మనం చూసే కలర్ కాంబినేషన్ కూడా మనకి పికాక్ బ్లూ అండ్ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 1 మీటర్ పళ్ళు కూడా మనకి మజంతా పింక్ తీసుకొని మనకి ఇక్కడ బోర్డర్స్ వైజ్ ఏంటంటే మ్యాంగోస్ అండ్ ఒక లీఫ్ బంచ్ లాగా గోల్డ్ కలర్ తో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా సెల్ఫ్ డాట్స్ వస్తుంది గోల్డ్ కలర్ తో. దానిపైన మనకి ఒక ఫ్లవర్ బంచ్ అనేది మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి పైతానీ డిజైన్ ఇచ్చారనమాట. మనకి బోర్డర్ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి వచ్చేసి డార్క్ మజంతా పింక్ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు మజంతా పింక్ మీద. కింద మనకి ట్రెడిషనల్ లుక్ ఉండేటట్లు మనకి మ్యాంగోస్ టెంపుల్స్ అనేది మనకి ట్రెడిషనల్ అనమాట. మనకి ఎప్పటి నుంచో వచ్చే డిజైన్స్. దానికి మనకి కంచిలో ఎక్కడ ఏదో ఒక శారీలో కొంచెమన్నా కూడా మనకి ఆ డిజైన్ ఇస్తారనమాట. మ్యాంగో డిజైన్ అనేది మనం చూసినట్లయితే పళ్ళులో కానీ బోర్డర్ లో కూడా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైథానీ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఈ పికాక్ బ్లూ కలర్ మీద మనకి బేస్ అంతా యాంటిక్ జరీ, అంటే మనకి కొంచెం చూసినట్లయితే కలర్ అనేది మనకి డార్క్ అండ్ లైట్ గా ఉంటుంది. జరీ గోల్డ్ కలర్ క్రేపర్స్ తీసుకున్నారు, ఫ్లవర్స్ అండ్ లీఫ్ వచ్చేటట్లు. దీనిపైన మనకి పికాక్స్ ని మనకి పైథానీ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. పైథానీ పికాక్స్ లాగా రెడ్ అండ్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పికాక్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆ క్రీపర్ మీద మనకి ఈ పికాక్ అనేది ఒక స్టాండింగ్ పొజిషన్ లో డిజైన్ చేశారు. ఓకే, ఈ శారీకి మనకి బోర్డర్ అనేది కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. సెకండ్ వైపు బోర్డర్ అనేది వేరియేషన్ ఉంటుంది. అంటే మనకి కంచిలో రెగ్యులర్ బోర్డర్ కాకుండా చాలా మంది ఇలా బోర్డర్ అనేది ఇష్టపడుతుంటారు అన్నమాట. కొంచెం బిగ్ బోర్డర్ వస్తే బాగుంటుంది అనే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి స్కర్ట్ బోర్డర్ లో చాలా వెరైటీస్ వచ్చాయన్నమాట. ఇక్కడ డిజైన్ కూడా చూసినట్లయితే మనకి మజంతా పింక్ తీసుకున్నారు. ఇక్కడ రుద్రాక్ష బాల్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఒక సర్కిల్ అనేది మనకి బిగ్ సర్కిల్ లోపల మనకి బిగ్ మ్యాంగో స్మాల్ మ్యాంగోస్ డిజైన్ చేసి మనకి ఒక బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది కూడా మనకి మొత్తం సారీ అంతా మనకి ఇలా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉంటుంది. డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ అంటే మనకి బోర్డర్ హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఏదైతే బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్స్ ఉంటాయో పైన స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 12,750 పడుతుందండి. 12,750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి లైట్ వెయిట్ పట్టులోనే మనకి ఇది వచ్చేసి ఆవిష్కార్ పట్టులో లైట్ వెయిట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ మనకి మన దగ్గర ఉండే ప్రతి కలర్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇప్పుడున్న ట్రెండ్ కి మనం మంచి కలర్ కాంబినేషన్ అందిస్తున్నాం అనమాట. అంటే మనకి రెగ్యులర్ కలర్స్ కాకుండా న్యూ కలర్స్ అనేది మనం డిజైన్ చేపిస్తున్నాం. ఫస్ట్ మనం బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఒక జిగ్జాగ్ లాగా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అనేది మనకు ఒక బోర్డర్ వైస్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనం చూస్తే బాల్స్ డిజైన్, అంటే రెగ్యులర్ డిజైన్ కూడా కాకుండా ఒక డిఫరెంట్ గా మనకి పళ్ళులో ఒక బాల్స్ తీసుకొని జరీతో ఆ బాల్స్ మనకి చెక్స్ లాగా డిజైన్ ఇచ్చారు, బాక్సెస్ టైప్. అది ఓన్లీ గోల్డ్ కలర్ తో మనకి బిగ్ సైజ్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి పోల్కా డాట్స్ లాగా సిల్వర్ కలర్ తో బిగ్ సైజ్ అలాగే స్మాల్ సైజ్ తో పోల్కా డాట్స్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి. అంటే కొంచెం మనకి డబల్ షేడ్ అనేది ఈ శారీలో ఉంటుంది. అంటే ఎల్లో అండ్ పీచ్ మిక్స్ ఉంటుంది. దీనిపైన మనకి బాల్స్ లోనే మనకి వేరియేషన్ 2 కలర్ కాంబినేషన్ యూస్ చేశాను. హాఫ్ బాల్ అంతా సిల్వర్, హాఫ్ బాల్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. చిన్న చిన్న బాల్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి మెయిన్ మనకి బోర్డర్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు వచ్చే శారీస్ అన్ని కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లో ఎక్కువగా వస్తున్నాయి అనమాట. డిజైనర్ గా స్కర్ట్ బోర్డర్ లో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు బేస్ అంతా కూడా
మనకి ఏంటి పర్పుల్ కలర్ బేస్ తీసుకున్నారు, దానిపైన జిగ్జాగ్ లాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బేస్ ఉంటుంది. పైన సర్కిల్ అనేది మనం శారీలో చూసిన విధంగా హాఫ్ బాల్ అనేది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకొని దాంట్లో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ప్లెయిన్ బాల్ ఇవ్వకుండా డిజైన్ బాల్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది మనకి పోల్కా డాట్స్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సారీలో ఎలా అయితే ఇచ్చారో కింద మనకి బిగ్ బోర్డర్ పైన స్మాల్ సైజ్ బోర్డర్ సేమ్ టోటల్ ఎలా ఉంటే అలా ఇచ్చేసారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుందండి. మనకి 4 కలర్స్ అనేవి అవైలబుల్, సేమ్ డిజైనింగ్, సేమ్ డిజైన్ లో కలర్స్ కూడా కలర్ చాయిస్. మనకి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8250 పడుతుంది. 8250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రాజ్కోట్ సిల్క్ అండి. ఓకే, రాజ్కోట్ పటోలా వస్తుంది. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది అనమాట. మనకి ఇందులో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ యూస్ చేసాము. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే బార్డర్ అనేది కడ్డీ బార్డర్ మిడిల్ లో తీసుకొని 2 సైడ్స్ లైన్స్ వైజ్ మనకి బార్డర్ ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పైన వచ్చేసి ప్లెయిన్ మెరూన్ రెడ్ పళ్ళు కలర్ కాంబినేషన్ కి మనకి రాజ్కోట్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ జిగ్జాగ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కడై బార్డర్ ఇచ్చారు. గ్రే కలర్ తీసుకున్నారు. మనకి శారీలో ఉండే కలర్స్ అనేది మనకి గ్రే, మెరూన్ రెడ్, పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. గ్రే మీదంతా కూడా మనకి రెడ్ కలర్, గ్రే కలర్ మీద మనకి ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. రాజ్కోట్ డిజైన్ బడ్స్ లాగా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కడై బార్డర్ అనేది 2 సైడ్స్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు అనమాట. దానికి కడీ బార్డర్ ఉంటుంది. కింద అనేది మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ప్రతిదీ కలర్ చేంజ్ చేస్తూ మనకి డిజైన్ కూడా వేరియేషన్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. కొంచెం షేడెడ్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ తో మనకి హ్యాండ్స్ కానీ ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవడానికి కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉండడానికి మనకి బ్లూ షేడ్ ఉంటుంది. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ మనం వేరే డిజైన్ చూద్దాము. ఓకే, ఇది మనకి చూడండి ఈ డిజైన్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఎల్లో, పింక్ అండ్ గ్రీన్ 3 కలర్స్ వేరియేషన్ తో మనకి రాజ్కోట్ పటోలా సిల్క్ వస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పళ్ళు పాట్ అంతా కూడా మనకి డిజైనర్ గా ఇచ్చారు. అంటే పింక్ ఇచ్చేసి దాని మీద మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ హాఫ్ పార్ట్ ఇచ్చారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఆరో మార్క్ డిజైన్ జిగ్జాగ్ లాగా మనకి జెరీ యూస్ చేశారు వన్ సైడ్ అంతా కూడా మనకి. ఇక్కడ శారీ వైజ్ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న రిబ్బన్ బోర్డర్, జెరీ బోర్డర్, ప్లెయిన్ పింక్ కలర్, ఇక్కడ సిల్వర్ బార్డర్ ఉంటుంది. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ అనేవి ఇచ్చారు. అంటే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్స్ హాఫ్ పార్ట్ ఇచ్చారు. కింద మనం చూస్తున్న బార్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్, హాఫ్ వరకు డిజైన్ అనేది వేరే ఉంటుంది అనమాట. అంటే మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ మీద క్రాస్ లైన్స్, పింక్ అండ్ గ్రీన్, సిల్వర్ కలర్ బార్డర్స్. దానిపైన కాంట్రాస్ట్ గా ఉండేటట్టు మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానికి మనకి జిగ్జాగ్ లాగా మ్యాంగో అండ్ వైట్ ఇచ్చారు. పింక్ కలర్ ప్లెయిన్ అనమాట. పైన మనకి ప్లెయిన్ ఎల్లో ఇచ్చేసి బంచెస్ అనేది మనకి డిజైన్ చేశారు ఇక్కడ. అంటే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక ఫ్లవర్ బంచ్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనం శారీ చూసినట్లయితే 2 వేరియేషన్స్ ఉంటుంది అనమాట. బంచెస్, క్రాస్ లైన్స్, కింద బార్డర్, స్కర్ట్ బార్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పింక్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా యాడ్ చేశారు. ఎల్లో కలర్ శారీ మనకి. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయండి? ఇది వచ్చేసి మనకి 9500 పడుతుంది. ఈ సారీ వచ్చేసి 9500 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ నక్షత్ర పట్టు వస్తుంది. మల్టీ కలర్ అంటే మనకి బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అంటే మన కడీ బోర్డర్స్ అలా కాకుండా మనకి కొంచెం డిజైనర్ గా ఉండేటట్లు శారీని డిజైన్ చేపించాము. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ తీసుకున్నారు మనకి. ఇక్కడ జరీతో మనకి ఇక్కడ ఒక పికాక్ బోర్డర్ ని మనకి టెంపుల్ డిజైన్, డైమండ్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఒక బార్డర్ 2 సైడ్స్, లీఫ్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. ఇక్కడ మ్యాంగోస్ అనేది మనకి షేప్ అనేది మ్యాంగో షేప్ ఉంటుంది. లోపల క్రీపర్ గా మనకి మ్యాంగో షేప్ ని తీసుకొచ్చారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డిజైనర్ శారీ అండి. మనకి పట్టులో లేటెస్ట్ మనకి కొత్తగా వచ్చే డిజైన్ ఇది. పైన కడీ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చేసి ప్లెయిన్స్ బోర్డర్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి లైట్ పికాక్ బ్లూ కలర్ కి మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ ఇచ్చారు. కింద మనం
పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ఉంటుంది. ఇక్కడ డైమండ్ అండ్ ఫ్లవర్ బోర్డర్, ఇక్కడ మనకి సర్కిల్స్ లాగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారన్నమాట. పైన ఏదైతే మనం చూస్తున్నామో కింద కాంట్రాస్ట్ గా, అంటే ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది, ఈ స్మాల్ సైజ్ బోర్డర్ అనేది చేంజ్ చేశారు. మనం ఒకసారి కింద కలర్ కాంబినేషన్ చూసామంటే పింక్ అనేది లెంతీగా, ఇక్కడ బ్లూ అనేది స్మాల్ సైజ్ లో తీసుకున్నారన్నమాట. శారీ మిడిల్ పార్ట్ మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీనిపైన మనకి మ్యాంగో బుట్టి, అంటే ఒక ఫ్లవర్ ని లీఫ్ ని మనకి ఒక మ్యాంగో షేప్ లో తీసుకొచ్చి ఒక బుటీని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి డబుల్ షేడ్ వస్తుంది, గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ షేడ్ మిక్స్ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 8,000 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇది మనకి వచ్చేసి పట్టులో మనకి డిజైనర్ గా ఉంటుంది అనమాట. ఈ సారీ కూడా మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి డిజైన్ పట్టు కూడా మనకి డిఫరెంట్ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా మనకి డిఫరెంట్ గా మనం డిజైన్ చేపించాం అనమాట. మనకి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఇట్లా నలగకుండా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మెటీరియల్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి మజంతా పింక్ కలర్ తీసుకున్నారు, అంటే స్ప్రే టిష్యూ తీసుకొని దాని మీద మనకి సిల్వర్ కలర్ జరీ అనేది ఒక లీఫ్ మ్యాంగో షేప్ లాగా డిజైన్ చేశారు, క్రీపర్ వచ్చేటట్టు. టూ సైడ్ యారో మార్క్ డిజైన్ అనేది మనకి వన్ సైడ్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చూడండి, కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ బోర్డర్స్ తో మనకి డిజైన్ చేశాము. పైన అంతా కూడా మనకి మజంతా పింక్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మనకి కడీ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ తీసుకొని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ తో పళ్ళులో చూసిన సేమ్ క్రీపర్ ఉన్న మ్యాంగో బంచెస్ ని బోర్డర్ మీద డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ బోర్డర్ కింద సైడ్ బోర్డర్ కూడా మనకి సేమ్ అనేది కంటిన్యూ చేశారనమాట. మనకి టూ సైడ్స్ కూడా బిగ్ సైజ్ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ ఉంటాయి. శారీ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి 2 కలర్ కాంబినేషన్ బంచెస్ ఇచ్చారు. సేమ్ బంచెస్, సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ బంచెస్ అనేవి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లో మనకి సేమ్ మ్యాంగో బంచెస్. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్, అంటే పళ్ళు కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 8,600 పడుతుంది. 8,600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెన్నూరు పట్టు వస్తుంది. చెన్నూరు పట్టు మనకి చెన్నూరులో ఫ్యాన్సీ చూసాము. ఇది వచ్చేసి మనకి పట్టు స్టైల్ వస్తుంది, చెక్స్. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అనేది మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, టూ సైడ్స్ గ్రీన్, మజంతా పింక్ ప్లెయిన్, అంటే మనకి పళ్ళు వచ్చేసరికి టోటల్ గా ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. శారీ వైజ్ మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్, కింద పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట. పట్టు ప్లెయిన్ ఉంటుంది, గోల్డ్ కలర్ జరీ బోర్డర్. ఇదే టూ సైడ్స్ ఉంటుంది, సేమ్ టూ సైడ్స్ మనకి బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మాత్రం మనం చెక్స్ చూసాం, అంటే మనం రెగ్యులర్ గా శారీస్ టోటల్ గా చెక్స్ చూసాము, కింద బోర్డర్ లో చెక్స్ చూసాం. ఇది మాత్రం మనకి టూ సైడ్స్ ప్లెయిన్స్ ఇచ్చేసి బిగ్ బోర్డర్ ఇచ్చి మిడిల్ పార్ట్ మాత్రమే మనకి చెక్స్ ని డిజైన్ చేశారన్నమాట. అది కూడా మనకి మ్యాంగో ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ చెక్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ చెక్స్ తో డిజైన్ ఉంటుంది, ప్లెయిన్ బోర్డర్స్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నాం, అంటే సారీ మిడిల్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే లైన్స్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి టోటల్ గా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, అలాగే పింక్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి బోర్డర్స్. దీనిలో కలర్స్ ఒకసారి మనం కలర్ చాయిస్ ఉంది, కలర్స్ చూద్దాము. ఇట్లా ఉంది కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి పింక్ తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కొంచెం కాంట్రాస్ట్ గా డిజైన్ చేశారు. టూ సైడ్స్ వేరియేషన్ అంటే ఇక్కడ మనకి డబల్ షేడ్ గ్రీన్ అండ్ పింక్, గోల్డ్ కలర్, డార్క్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ కంటిన్యూ చేస్తూ కింద అనేది మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ గా. ఈ కలర్ ఇచ్చారు, అంటే మనకి టూ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ మాత్రం మిడిల్ పార్ట్ చెక్స్, పళ్ళు ఎల్లో కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఎల్లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి టోటల్ గా ఇలా డిజైన్ చేశారు. ఇంకొక కలర్ కాంబినేషన్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. రాయల్ బ్లూ పళ్ళు వచ్చేసి ఇలా. శారీ మిడిల్ పార్ట్ రాయల్ బ్లూ, పైన మజంతా పింక్, కింద స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఇవి వచ్చేసి మనకి 3,700 పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. పట్టు సారీ ఇది వచ్చేసి మనకి 3,700 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రాజ్కోట్ సీకోఫ్ శారీస్ అన్నమాట. అంటే మనం పట్టు చూసాం ఇందాక, దాంట్లో మనకి కొంచెం ఫ్యాన్సీ టైప్ అన్నమాట. పట్టు కాకుండా ఫ్యాన్సీ టైప్ వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇందులో మనకి మల్టీ కలర్ యూస్ చేసి మనకి డిజైన్ అనేది మనకి రాజ్కోట్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళులో 2 సైడ్స్ జరీ బోర్డర్ ఉంటుంది ఎండింగ్ లో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ తో అవుట్ లైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ కలర్ అనేది మనకి కొంచెం డబల్ షేడ్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ ఉంటుంది. దీనిపైన మనకు ఒక ఫ్లవర్ లాగా మనకి వైట్ తో పెటల్స్ ఇచ్చేసి మిడిల్ లో పింక్ ఆరెంజ్ కలర్ తో డాట్స్ టైప్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి టోటల్. ఓకే, ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయి. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. నేను శాంపిల్ కి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం చూసే కాంబినేషన్ కూడా ఇక్కడ గ్రీన్ అండ్ yellow షేడ్ తో డిజైన్ అనేది మనకి వేరే ఉంటుందన్నమాట. ఓకే, కట్ బోర్డర్లు ఇచ్చేసి మనకి బాక్సెస్ తో డిజైన్ ఇచ్చి గ్రీన్ కలర్ మీద మనకి రాజ్కోట్ డిజైన్. పళ్ళు అనేది సేమ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. డిజైన్ కూడా చక్కగా ఎలివేట్ అవుతుంది. ఇంకొక సారీ చూద్దాం. ఇట్లా మనకి శారీ చూసినట్లయితే ఓకే, స్కర్ట్ బోర్డర్ లాగా మనకి షేడ్స్ పైన ఆరెంజ్, yellow కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైనర్ గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి అంటే క్రీపర్స్ కాకుండా హాఫ్ హాఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. పళ్ళు కూడా చేంజ్ ఉంటుంది మనకి. మెహందీ గ్రీన్ మీద మనకి మ్యాంగో దగ్గర కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు అనమాట. ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం దీంట్లో చూద్దాము. ఇంకొక కలర్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ శారీ ఇచ్చారు. ప్రతిదీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కూడా మనకి 2500 పడుతుందండి. 2500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చందేరి సిల్క్ అనమాట. చందేరిలో మనకి డిజైనర్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. 2 సైడ్స్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మిడిల్ లో మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ షేడ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి కాటన్ వర్క్ థ్రెడ్ తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఫ్లవర్ బంచెస్ మిడిల్ లో మనకి రెడ్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ తో లీఫ్. ఇది హాఫ్ పార్ట్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ మనకి. శారీ చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు మనకి డిజైన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. కాంతా వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ పైన కూడా మనకి రెడ్ బోర్డర్ అనేది మనకి వీవింగ్ బోర్డర్, దాని మీద మనకి లీఫ్ అండ్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారు. మనకి లీఫ్ ఫ్లవర్స్ అనేవి yellow కలర్ తీసుకున్నారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి కాంతా వర్క్ ఇచ్చారు. ఈ కాంతా వర్క్ అంటే మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 3 కలర్స్ రెడ్, yellow, గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ ని డిజైన్ చేశారు. ఇదంతా మనకి వర్క్. ఇక్కడంతా కూడా వీవింగ్ తో డిజైన్ ఉంటుంది మనకి. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కూడా మనకి ఏంటంటే శారీ బేస్ లోనే వీవింగ్ లోనే మనకి రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి బ్లాక్ మీద yellow కలర్ తో డాట్స్ డిజైన్ ఇచ్చి పైన ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు రెడ్ అండ్ గ్రీన్ తో. టెంపుల్ డిజైన్ అనేది మనకి క్రీమ్ కలర్ వస్తుంది. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు మనకి వర్క్ అనేది కంటిన్యూ చేశారు. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే వీవింగ్ బోర్డర్స్ మాత్రమే మనకి ఫ్రిల్ పార్ట్ లో ఉంటాయి. పైన ఉన్నటువంటి వర్క్ మిస్ చేసి ఒక హాఫ్ పార్ట్ అంతా సేమ్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. వర్క్ అనేది మనం హ్యాండ్స్ చూసినట్లయితే వీవింగ్ బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే, దీంట్లో ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ చూద్దాం. సేమ్ డిజైన్ లో కలర్ చూద్దాం. ఓకే, సేమ్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్ అనేది జస్ట్ చేంజ్ చేశారు అంతే మనకి. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది ఈ టైప్ ఆఫ్ సారీస్ లో. ఇలా ఉంటుంది సారీ మొత్తం. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1290 రూపీస్ పడుతుంది అనమాట. 1290 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాబట్టి కోటాలో కొంచెం పార్టీ వేర్ చూస్తున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి ముంగా కోటాలో మనకి శారీ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే చెక్స్ బోర్డర్ ఇచ్చారు మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. కింద పైపింగ్ అనేది గోల్డ్ కలర్ తీసుకున్నారు. హాఫ్ అంటే ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే మనకి 2 షేడ్స్. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం. మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ అనేది పైనంతా కోట, కింద వచ్చేసి చందేరి మెటీరియల్. ఈ 2 ఫ్యాబ్రిక్స్ జాయింట్ దగ్గర మనకి ఒక వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అంటే ఒక లీఫ్ లాగా బోర్డర్ మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ పైకి వచ్చేటట్లు ఈ బ్లాక్ చందేరి మీద మనకి సర్కిల్స్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కాంట్రాస్ట్ గా ఉండేటట్లు శారీ అంతా కూడా ఉంటుంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం 2.5 మీటర్ వరకు చూస్తాం అనమాట. మనం పళ్ళు వరకు చూస్తాము. తర్వాత మనకి ఆ వర్క్ అనేది మిస్ చేసి హాఫ్ పార్ట్ కింద డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట శారీ అంతా కూడా.
దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ఇలా ఉంటుంది. సేమ్ మనం బోర్డర్ లో చెక్స్ డిజైన్ చూసాం కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. బాగుంటుంది. దీంట్లో అంటే కలర్ మనకి కలర్ చాయిస్ ఉంటుంది, ప్రతి కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది అంటే సేమ్ డిజైన్ వచ్చింది, కలర్ అనేది మనకి కలర్ చేంజ్ డిజైన్ లో మనకి కలర్స్ అన్నమాట. ఓకే, ఇది బ్లూ అండ్ బ్లాక్, బ్లాక్ అనేది డిజైన్ అనేది కామన్ గా ఉంటుంది, పైన కలర్ మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొక కలర్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తాము, ఇట్లా ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి 2170 రూపీస్ పడుతుంది. 2170 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మనకి కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి మనకి నచ్చిన కలర్ని మనం పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బైలు కోటా అనమాట. బైలులో మనం ప్లెయిన్స్ చూస్తున్నాం, ఇది బైలులో కోటా శారీ అనమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలాగో శారీ 2 షేడ్స్ ఉంటుంది, పీచ్ అండ్ వైట్. దానికి మనకి జూట్ లైన్స్ బార్డర్స్ అనేవి ఒక 4 లైన్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడ్స్ శారీ ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, కింద హాఫ్ పార్ట్ అనేది మనకి వైట్ తీసుకున్నారు. శారీ బేస్ మనం చూసినట్లయితే చెక్స్ ఉంటుంది, డోరియా టైప్ లో మనకి సెల్ఫ్ చెక్స్ ఇచ్చారు. దాని మీద హాఫ్ పార్ట్ వైట్ ఉన్న పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్రింట్ ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రింట్ అనేది కూడా చూస్తే బ్లాక్ అండ్ ఎల్లో, పింక్, పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి బర్డ్స్ ని ఒక క్రీపర్ లాగా ప్రింట్స్ ని క్రీమ్ కలర్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా చాలా అందంగా ఉంది. సారీ మొత్తం కూడా ఆ డిజైన్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. దీంట్లో బోర్డర్స్ లోనే మనకి కాంట్రాస్ట్ తెలుస్తుంది. పైన వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసరికి మనకి శారీ కలర్ పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. ఈ శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ మనకి సేమ్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు, షేడ్స్ ఉంటుంది. ఓకే, వైట్ అంటే డోరియా బ్యాక్గ్రౌండ్ కాకుండా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్స్ అనేవి కాంట్రాస్ట్ గా దీనిలో కలర్స్ ఉంటాయి. ఒకసారి కలర్స్ చూద్దాము. నెక్స్ట్ మనకి ఇది స్కై బ్లూ అండ్ దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్, సేమ్ ప్రింట్ ఉంటుంది. కలర్ అనేది మాత్రం మనకి ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్ అండి. దీంట్లో వచ్చేవి కూడా పింక్ అండ్ సేమ్ డిజైన్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్. ఓకే, ప్రింట్ అనేది చేంజ్, ప్రతి కలర్ కూడా చాలా అందంగా ఉంది. ఇంకోటి మనకి ఎల్లో కలర్, ఓ దీని కూడా సేమ్ ప్రింట్ వస్తుంది. ప్రింట్ చేంజ్ లో కావాలన్నా ఉన్నాయి మనకి. మనం ఏంటంటే సేమ్ ప్రింట్ లో కలర్స్ చూస్తున్నాం. డిఫరెంట్ ప్రింట్స్ కావాలంటే డిఫరెంట్ ప్రింట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 1160 రూపీస్ పడుతుంది. 1160 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏంటంటే మనకి పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ప్లస్ అంతేకాకుండా మనకి చాలా గ్రాండ్ లుక్ కూడా ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కోటా అనమాట. కోటాలో మనకి డిజైనర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. మనకి ఇక్కడ చూసే ప్రతి బార్డర్ కూడా వీవింగ్ లో ఉంటుంది అనమాట. మనకి షోల్డర్ పార్ట్ ఏంటంటే బ్లాక్ కి కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు, స్మాల్ బార్డర్. పళ్ళు అనేది ఏంటంటే అక్కడ మనకి చందేరి ప్లెయిన్ ఇచ్చారు అనమాట, రెడ్ కలర్. కింద సైడ్ బార్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు, సేమ్ కలర్ వీవింగ్ లోనే కొంచెం లెంతీగా మనకి బార్డర్ ఇచ్చారు అనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ మీద ప్రింట్ అనేది ఉంటుంది మనకి. ఇది ఇక్కడ అంటే మనకి రెడ్ కలర్ లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి కింద క్రీమ్ కలర్ లీఫ్ పార్ట్, సేమ్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారు, ఎల్లో కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి బుటీస్ వైజ్ ఇది శారీ అంతా కూడా ప్రింట్ స్టైల్ ఉంటుంది మొత్తం కూడా మనకి. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే కొంచెం డిజైనర్ గా ఉంటుంది. బ్లాక్ కలర్ బేస్ తీసుకొని దానికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. బోర్డర్ అనేది రెడ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, ఈ సారీస్ లో మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రింట్స్ వేరే ఉంటాయి. ఒకసారి ప్రింట్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్, మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేవి ఇచ్చారు. ప్రింట్ అనేది మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. ఇక్కడ క్రీమ్ కలర్, ఫ్లవర్ పార్ట్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. మనకి ఇది ప్రింట్ ఇచ్చారు, మనకి ఇది కూడా వర్క్ కాదు, ప్రింట్ వస్తుంది. కానీ చూస్తే మాత్రం అనిపిస్తుంది. ఇది కూడా మనకి నేవీ బ్లూ కలర్ మీద మ్యాటీ ప్రింట్ ఇచ్చారు, రెడ్ అండ్ ఎల్లో క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. బోర్డర్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. ఓకే, 1750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కానీ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.